సోదరులారా, ఆదికాండం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలము తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. లేవియాకాండం 16వ అధ్యాయం. బుక్ ఆఫ్ లివైటికస్ 16. లేవియాకాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లివైటికస్ 16:1 and 2. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోసతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. భూలోకంలో మరణము అనేది దేవుడు నియమించిన ప్రక్రియ. ప్రసంగి గ్రంథములు అంటాడు, మనుషుడు ఒకసారి మృతి చెందవలసినదే. ఇట్ ఈస్ అపాయింటెడ్ దట్ మ్యాన్ షుడ్ డై. మనుషుడు మృతి నొందాలి. ఎందుకు ఇలాగూ శాసనము బయలుదేరింది అని అంటే, ఈ భూలోకంలో మనిషి దేవుని దగ్గరికి రావాలని దేవుని ఉద్దేశం. సో హౌ డు వి కమ్ బిఫోర్ గాడ్? దేవుని దగ్గరికి నేను ఎలాగూ రాగలను? హౌ డు ఐ కమ్ బిఫోర్ గాడ్? బై డెత్ ఆర్ బై వాట్ మీన్స్? ఏ ప్రక్రియతో దేవుని ఎదుటకు నేను వస్తాను? హౌ కెన్ ఐ కమ్ బిఫోర్ గాడ్? బైబిల్ అంటా ఉంది, దేవుని ఎదుటకు మనిషి తప్పకుండా వెళ్తాడు. ఎవ్రీ క్రీచర్ విల్ బీ అట్ హిస్ ప్రెజెన్స్. ప్రతి సృష్టించబడిన జీవి అనగా ప్రాణంతో ఉన్న ప్రతి మనిషి, ఎవ్రీ మ్యాన్ కైండ్ విల్ బీ అట్ హిస్ థ్రోన్. ప్రతి ఒక్కడు దేవుని ఎదుట నిలబడి. దేవుని యొక్క సృష్టి కూడా అలాంటిదే. ఎవ్రీబడి. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించినాడంటే హీ షుడ్ స్టాండ్ బిఫోర్ గాడ్. ఇంకా ఎవరి దగ్గర నిలబడుటకు దేవుడు మనిషిని సృష్టించారు. ఈ భూలోకంలో అనేకులు ఉన్నారు. బట్ గాడ్ డిజైర్స్, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏంటంటే మనిషి దేవుని ఎదుట. అందుకే దేవుడు మనిషిని సృష్టించాడు. మ్యాన్ షుడ్ స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిలబడుట అనేది దేవునికి అది ఎంతో ప్రీతికరము. దేవుడు మనిషి దగ్గరికి దేవుడు వచ్చినాడు. మరి దేవుడు పరస్పరంగా కోరుకున్నది ఏంటంటే మ్యాన్ అప్రోచింగ్ గాడ్. హౌ డు ఐ కమ్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుటకు నేను ఎలాగూ రాగలను? హౌ కెన్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్ అంటే మనిషి ప్రతి ఒక్కరు కూడా మరి మరణము ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవ్రీ క్రీచర్ హ్యాస్ టు గో బిఫోర్ గాడ్ త్రూ డెత్. మరణం ఎలాంటిది అని అంటే అది దేవుడు నిర్ణయించింది. వై అనేది దానికి చాలా కారణాలు మనుషుడు వెతకవచ్చు, కానీ బైబిల్ ఒకటే మాట చెప్తాను, డెత్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్. నువ్వేం చేసి ఉన్నావో దానిని బట్టే మరణము నీకు సంభవిస్తుంది. మనిషి మరి మృతి చెందాలా, మనిషి మరణించాలా అనేది దేవుడి ఉద్దేశం కాదు. మనిషి చనిపోవాలని దేవుడు నియమించలేదు. బట్ మనిషి చేసిన ప్రక్రియను బట్టి మనిషి మరి చనిపోతా ఉన్నాడు. అందుకు దేవుడు చనిపోతున్న మనిషికి ఈ మాటలు తెలియజేయాలనుకున్నాడు. ఎందుకంటే అతడు నా దగ్గరికి వచ్చి నిలబడతాడు కనుక. మనిషి చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి నిలబడతాడు. మ్యాన్ విల్ కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ గాడ్. ఎప్పుడు అంటే చనిపోయేటప్పుడు. చనిపోతామా నేను అని అంటే ఎస్, ఐ విల్ డై. నేను చనిపోతానా అని మీ నాన్నను మీ అమ్మను అడిగితే ఏం చెప్తారంటే యూ విల్ డై. బైబిల్ చెప్తా. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చినాడు అని అంటే టు డై. అంతే, దట్స్ రిటర్న్ పిల్లర్.
మనిషి ఒకసారి మృతి చెందవలసింది. యేసు ప్రభు ఈ భూలోకంలో ఎందుకు ఉద్భవించినాడు? వై డిడ్ హీ కమ్ ఆన్ టు ది ఎర్త్ అంటే ఆయన చనిపోవడానికే వచ్చినాడు. హీ కేమ్ ఆన్ టు ది ఎర్త్ టు డై బికాస్ ఇట్ వాజ్ అపాయింటెడ్ దట్ మ్యాన్ షుడ్ డై. మనిషి ఒకసారి మృతి చెందాల్సిందే. ఇంకా యేసు ప్రభు మానవ రూపమును ఎందుకు ఎత్తినాడు అని అంటే హీ కేమ్ టు డై. లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు ఒక మాట. లెట్ us రీడ్ దట్ పిల్లర్. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు వచ్చిన సంగతి ఎంత ఉన్నతమైనదిగా ఉంది అని అంటే ఆయన శిష్యులతో ఈ సంగతి చెప్తా ఉన్నాడు. హీ సేస్ టు దెమ్, తొమ్మిదవ అధ్యాయము 44వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ 9:44. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. For the Son of Man is about to be delivered into men's hands. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఏమంటున్నాడు అని అంటే ఈ మాటలు మీ చెవులలో నాటనీయాల, మనుష్య కుమారుడు అప్పగించబడబోచు ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఎందుకు? యేసు ప్రభు చనిపోవడానికి ప్రియులారా, హీ కేమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ టు డై. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు ఈ భూలోకమునకు వచ్చినాడు అనే సంగతి నీకు ఇష్టం కాకపోవచ్చు. యూ మే సే ఐ డోంట్ లైక్ ఇట్, నాకు ఇష్టం లేదు, నేను ఫుట్బాల్ ఆడుకోవాలా, నేను క్రికెట్ ఆడాలా, నేను సైకిల్ తొక్కాలా. యూ మే థింక్ దట్ నాకు ఇదంతా అవసరం లేదు అని అనుకోవచ్చు. యేసు ప్రభు యొక్క సంగతులు నీకు ఇష్టం కాకపోవచ్చు. బట్ గాడ్ ఇన్ హెవెన్ సేస్ ఐ లైక్ ఇట్ అంటాను. యేసు ప్రభువును గురించిన సంగతులు నీకు నచ్చకపోవచ్చు. యూ మే నాట్ లైక్ ఇట్, బట్ గాడ్ ఇన్ హెవెన్ సేస్ ఐ లైక్ ఇట్. యేసు ప్రభువును గురించి సువార్త ఎక్కడెక్కడ చెప్పబడతా ఉందో హి సేస్ ఐ యామ్ డిలైటెడ్ టు హియర్. యేసు ప్రభువును గురించి చెప్పబడిన ప్రతి మాట దేవునికి ఇష్టంగా ఉంది పిల్లలు. గాడ్ లైక్స్ ఇట్ అండ్ హీ లవ్స్ ఇట్ పిల్లలు. దేవునికి ఎంతో ఇష్టం. సువార్త చెప్పబడతా ఉంటే నీకు నిద్ర రావచ్చు. యు మైట్ సే దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది అని అనవచ్చు. బట్ దేవుడు అంటున్నాడు ఐ లైక్ ఇట్, స్పీక్ ఆన్ అని అంట. దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమైంది నువ్వు మాట్లాడు. సమూయేలు అన్నట్టుగా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్నట్టుగా. యేసు ప్రభు యొక్క మాటలు భూలోకంలో ప్రకటించబడుతున్న ఈ ప్రక్రియ ఎంత ఉన్నతమైనది అని అంటే గాడ్ లైక్స్ ఇట్ పిల్ల. యేసు ప్రభు చనిపోవట దేవునికి ఇష్టమా అంటే ఎస్, దేవునికి ఇష్టమైనది. ఆయనను యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది చూడండి. దేవునికి యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి మరణం ఎంత ప్రీతికరంగా ఉందంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఆయన నలగొట్టుట కొరకై ఆయనకు 10వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. It pleased అని రాయబడి, it pleased Jehovah to bruise him. ఆయన నలగొట్టుటకు ఎవరికి ఇష్టమైందంట? దేవునికి ఇష్టమైంది పిల్లలు. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎవరికి ఇష్టమైంది అని అంటే దేవునికి ఇష్టమైంది. ఎందుకు ఆయనకి అంత ఇష్టము అని అంటే హీ వాంట్స్ మ్యాన్ టు కమ్ బిఫోర్ హిమ్ పిల్లలు. మనిషి దేవుని ఎదురుకు వచ్చి నిలబడాలనే దేవుని కోరిక. సో మ్యాన్ కమ్స్ బిఫోర్ గాడ్. దేవుడి ద్వారా మరి దేవుడి దగ్గరికి మనిషి వచ్చి నిలబడాలంటే హౌ డస్ హీ కమ్? హీ కమ్స్ త్రూ డెత్ పిల్లలు. మనుషుడు మరణము ద్వారా రావాలి. ఇట్ వాస్ అపాయింటెడ్. ఒకసారి మనిషి మృతి చెందాల్సిందే. హీ హ్యాస్ టు డై. ఎప్పుడు చనిపోతాను నేను ఎప్పుడు బ్రతుకుతాను? యూ హ్యావ్ టు డై వన్స్. మనిషి ఒకటేసారి చనిపోతాడు పిల్లలు. మరలా మరణం లేదు మనిషికి. ఒకసారి చనిపోయిన మనిషి మరలా చనిపోతాడు అంటే అది అబద్ధం. మనిషికి ఇంకొక జన్మ లేదు. మనిషికి ఒకటేసారి దేవుడు అనుగ్రహించిన జీవితం అది ఈ భూలోకంలో. ఆఫ్టర్ యూ డై దెర్ ఇస్ నథింగ్ ఫర్ యూ పిల్లలు. నువ్వు చనిపోయిన తర్వాత నీ కొరకు ఇంకొకటి ఉంది అని అనుకుంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఇంకొకటి ఏమైనా ఉంది అని అంటే ఎస్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నువ్వు నిలబడతావు. యూ విల్ స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిలబడిన మనిషి ఎలాంటి వాడు అని అంటే మరి మన దేవుని గ్రంథంలో ఇప్పుడు చదువుకున్నాం. ఆది కాండంలో 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ బట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ thou shall not eat of it.
thou shalt not eat of it, for in the day that thou eatest of it, thou shalt certainly die. దేవుడు అంటున్నాడు, మంచి చెడ్ల వృక్షమును కలిగిన ఫలమును నువ్వు తిను దినమున నిశ్చయంగా సచ్చెదవు. ఇఫ్ యు ఈట్ ఇట్, మంచి చెడులను గురించి ఇచ్చే పండు, ఇఫ్ యు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ యు విల్ డై సర్టైన్లీ, నిశ్చయముగా చచ్చిపోతావు అని అంటావు. దేవుడు ఈ మాట ఎందుకు అంత ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం తీసుకుంటే దేవుడు అంత మంచిది, మొదటి దిన సృష్టిని మంచిది అన్నాడు, 2వ దినపు సృష్టిని మంచిది అన్నాడు, 3వ దినమును మంచిది అన్నాడు, 4వ దినమును మంచిది అని అన్నాడు, 5వ దినమును కూడా మంచిది అని అన్నాడు, 6వ దినపు సృష్టి మంచిది అన్నాడు, 7వ దినము ఆయన దేవుడు ఎక్కడ కూడా ఇది మంచిది కాదు, ఈ దినం నీకు మంచిది కాదు, ఈ రోజు నీకు మంచిది కాదు అనలే. హి సెడ్ ఎవ్రీ డే ఇస్ అ గుడ్ డే అని సమస్తమును దేవుడు ఒక్కొక్క దినమును సృష్టించుకుంటా పోతా ఉన్నాడు. ఎవ్రీ డే దేర్ వాజ్ లైఫ్. మొదటి దినమున వెలుగు, 2వ దినమున సూర్యచంద్ర, ఆకాశము, వైశాల్యము, పరలోకము, 3వ దినమున హీ బ్రాట్ ఎవ్రీథింగ్ బ్రిల్లర్. అంతా దేవుడు సృష్టించుచున్న ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ లైఫ్. అంత జీవంగా కనబడుచు ఉన్నది. అంత చెట్లు పచ్చగా కనబడుతున్నాయి, చేపలు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ లైఫ్. అండ్ దెన్ సడన్లీ దేవుని ప్రణాళికలో మనుషుడు ఉద్భవించి జీవించు ప్రాణిగా ఆయన సంచరిస్తా ఉన్నాడు. అండ్ గాడ్ సేస్ when there is life, when there is life, God says there is death. జీవం ఉంది అనుకుంటున్నాం మేము, ఈ దేవుడు అంటున్నాడు మరణం ఉంది అంటాం. అంత చక్కగా దేవుని సృష్టిలో అద్భుతంగా ఉన్న ఆ సమయంలో గాడ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ డెత్. ఇఫ్ యు ఈట్ ఇట్ యు విల్ డై. తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. దిస్ వాజ్ గాడ్స్ కమాండ్ పిల్లర్. తినకూడదా అంటే దేవుడు తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చినాడు. హీ గేవ్ ఎన్ కమాండ్మెంట్ దట్ యు విల్ నాట్ ఈట్ ఇట్. నువ్వు దానిని తినకూడదు. దట్స్ ఆల్ పిల్లర్. దేవుడు సెలవించిన మాట. నువ్వు తినవద్దు, యూ షుడ్ నాట్ డూ దిస్, నువ్వు ఇలాగూ చేయకూడదు అని దేవుని శాసనం. అంతే. దేవుడు మనిషి దగ్గర ఎదురు చూచినది అంటే ఆయన చెప్పిన మాట వినడమే పిల్లర్. హీస్ అండ్ God who always wants his people to listen to him, brother. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మనిషి దేవుని మాటలు ఎలా ఉన్నాయంటే he said you eat it you will die అంటే 3వ అధ్యాయం 3వ వచనములో ఇంకొక మాట చూడండి. 3వ అధ్యాయం 3వ వచనములో మరి ఇంకొక వ్యక్తి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే but of the fruit of the tree that is in the midst of the garden God said ye shall not eat it. దేవుడు అన్నాడు తినకూడదు, తింటే ఏమవుతారంట, లెస్ట్ ఈ డై, మీరు ముట్టుకుంటే కూడా చనిపోతారు అని చెప్పి దేవుడు మాకు సెలవిచ్చినాడు అని 3వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడారు. ఇఫ్ యు టచ్ ఇట్ యు విల్ డై. చాలామంది ఈ భూలోకంలో ఎలాంటి వారు ఉన్నారు అని అంటే చాలా భక్తిని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. నువ్వు ఎవరు అని అంటే నేను పలాని వ్యక్తిని, నా పేరు పలాంది, నేను పలాని చర్చికి వెళ్తాను, నేను ఇలాగుంటాను. ఇక్కడ కూడా 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారు అంటే ఈమె ఎంత గొప్పగా మరి దేవుని మాటలను పలుకుతున్నారంటే దేవుడు మాతో అన్నాడు తినవద్దు అన్నాడు, దానిని ముట్టకూడదు అని కూడా మాట్లాడాడు. ఏమైతుంది ముడితే అంటే చనిపోతారు, యు విల్ డై. మనిషికి తెలుసు ప్రియుల, పాపము చేస్తే శిక్షను అనుభవిస్తాము అని తెలుసు. అవ్వకు తెలుసు, ఇక్కడ నిలబడిన ఈ స్త్రీకి తెలుసు ఆమె తింటే చనిపోతుంది, పాపము చేస్తే నేను చనిపోతానని తెలుసు, దొంగతనము చేస్తే అది తప్పు, దానికి జీతము మరి దేవుడు మరణమునిస్తాడని తెలుసు, అబద్ధం ఆడితే శిక్ష ఉంది అని తెలుసు, నరహత్య చేస్తే శిక్ష ఉందని తెలుసు, వ్యభిచరిస్తే శిక్ష ఉందని తెలుసు, సిగరెట్ తాగితే శిక్ష ఉంది అని తెలుసు, సినిమాలు చూస్తే శిక్ష ఉంది అని తెలుసు. మ్యాన్ నోస్ పిల్లర్. కానీ ఎట్లా ప్రదర్శిస్తాడంట, హీ విల్ సే ముట్టొద్దు కూడా, అమ్మ
మీకు తెలియదని భక్తిని ప్రదర్శిస్తాడు. నీ భక్తి ఎలాంటిది అంటే అన్నీ తెలిసి కూడా యూ విల్ సే ఐ విల్ డై. యేసుక్రీస్తు ప్రభుని ఎరగక ఎక్కడికి పోతావు నువ్వు అని అంటే నేను నరకానికి పోతానని తెలుసు మనిషి. మ్యాన్ నోస్ దాట్. అయితే ఇక్కడ ఈమె అంటారు 3వ అధ్యాయం 3వ వచనంలో షీ సేస్ లెట్స్ ఈ డై, మేము ముడితే చనిపోతాం. యు అండ్ ఐ యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు ఎలాంటి వారు అని అంటే తెలుసు పాపం వలన వచ్చి జీతం మరణం, నేను చనిపోతే నరకానికి వెళ్తాను. కానీ మనిషి ఇంకెట్లా పోతాడంటే 3వ అధ్యాయంలో ఇంకా 4వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే ఒక మాట చూడండి. 3వ అధ్యాయం అందుకు సర్పము మీరు చావనే చావరు. అది తెలుగులో అలా ఉంది, ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే యూ విల్ నాట్ సర్టైన్లీ. దేవుడు ఏ పదమును వాడినాడో సైతానుడు కదా నిశ్చయముగా పదం రావాలి అక్కడ. ఏమంటావు నువ్వు ఈ పండు తినమున నిశ్చయంగా చచ్చేదేవు అంటే అవ్వచ్చు అంటుంది. మేము ముట్టినా చచ్చిపోతామంటే ఇంకొక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే నువ్వు నిశ్చయంగా చావవు. యు విల్ నాట్ డై. ఈ లోకంలో ఉన్న నటన, ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ చూచి అనుభవించాలనుకునే మనుషులు అనేకులు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆనందించాలనుకునే మనుషులు తక్కువ, కానీ భూలోక సంబంధమైన వాటిని అనుభవించి దానిలో తృప్తి చెంది దాన్ని ఆనందించి అనుభవించి సాగాలని ఇష్టపడతాను. అందుకే ఇతడు ఏమంటున్నాడు, ఇంకొక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు, దేవుడు అన్నాడు ఇప్పుడు యు విల్ డై. ఈ స్త్రీ అంటే ముట్టుకుంటే చనిపోతామని అన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు, నువ్వు ముట్టుకుంటే నిశ్చయంగా యు విల్ నాట్ డై. మనిషి ఇదే భ్రమలో ఉన్నాడు. నువ్వు చనిపోతావనే సంగతి నీకు తెలియదు. చనిపోతావని నాకు తెలిసినా కూడా నేనేం చేస్తానంటే నేను లోక సంబంధమైన వాటిని అనుభవించడానికి ఇష్టపడతాను. సువార్త నీకు వినిపించబడతా ఉంటే నువ్వేం చేస్తావు అంటే పెడచెవిని పెడతావు. యూ విల్ నాట్ లిసన్ టు వాట్ ఇస్ బీయింగ్ సెడ్. ఎందుకు అంటే చచ్చిపోయినప్పుడు చూద్దాంలే అంట. ఇక్కడ అంటాడు thou shalt certainly die lest ye die, ye will not certainly die. మీరు చనిపోరు అని మాట్లాడేసి 5వ వచనం చదువు. మీరు చనిపోరు, యూ విల్ నాట్ డై అని మాట్లాడి ఇతనితో ఏం చేసినాడంటే పండుని తినిపించినాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమైందంట, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. ఎంత షేమ్ఫుల్ చూడు. ఏమైందంట, యు విల్ నాట్ డై. ఎన్ని సంవత్సరాలు అంట, 930 సంవత్సరాలు. ఏదేని తోటలో పండు తిన్నాడు. తిన్నాక హౌ మెనీ ఇయర్స్ హీ కంటిన్యూడ్. అతడు అనుకున్నాడు నేను చనిపోను. ఎస్, హీ వాజ్ రైట్. ఇతడు చెప్పినాడు నేను చనిపోనే, మీరు చనిపోరు అని. హీ వాజ్ రైట్. దేవుడు తప్పు చెప్పినాడు రా, కాదు చనిపోను నేను. హీ వాజ్ అ రైట్ పర్సన్. ఎన్ని సంవత్సరాలు సాగినంటే నేను చనిపోనని 930 సంవత్సరాలు he lived, and what happened, he died. మై ఫ్రెండ్, ఈ భూలోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో నడిచినా దేవుని మాట ఎట్లా అంటే యూ షల్ సర్టైన్లీ డై, అంతే. ఆదాము మోసపోయినాడు నేను చనిపోనని. ఆసాము అనుకున్నాడు ఐ విల్ నాట్ డై, ఐ విల్ ఈట్ అండ్ ఐ విల్ లీవ్. నేను తిని జీవిస్తాను అని అనుకున్నాడు. లోక సంబంధమైన వాటిని భుజించి లోక సంబంధమైన వాటిలో అనుసరించి నడిచిన వాడు ఏమవుతాడంట, చనిపోతాడు. యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, మీ పితరులు మన్నను తిని అరణ్యములో చనిపోయిరి. యు విల్ డై. ఇంకేది తిన్నా కూడా చనిపోతావు. పరలోక సంబంధమైన ఆహారం తిని బతుకుతామేమో అనుకుని మరి ఇశ్రాయేల్ ప్రజలు నిర్గమకాండం 16వ అధ్యాయంలో రాయబడింది, వారికి మన్నాని ఇచ్చినాడు. కానీ యేసు ప్రభు 6వ అధ్యాయం యోహాను సువార్తలో చూడండి, మీ పితరులు మన్నాను భుజించి కూడా వారు ఏమైపోయినారంట, దే డైడ్ ప్రియులారా. ఖచ్చితమైన దేవుని శాసనం ప్రియులారా. మనిషి ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని సంగతులు చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అని అంటే 6వ అధ్యాయం యోహాను సువార్త ఉంది అక్కడ 58వ వచనం. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. This is the bread which has come down out of heaven. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. పితరులు not as the fathers ate and died. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
ఇక్కడ ఇంకొక మాట బయలుదేరుతున్నాడు. ఆదాము 930 సంవత్సరాలు జీవించి అతడు చనిపోయినాడు. చనిపోయిన ఆ తర్వాత మనిషి అనుకున్నాడు దేవుడు నాకు ఇచ్చే ఆహారం వలన జీవిస్తాను అనుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మీ పితరులు మన్నాను తిని కూడా చనిపోయినారు. దే డైడ్ ఈటింగ్ మన్నా ఆల్సో. ప్రియులారా, ఈ భూలోకంలో ప్రతి మనుషుడు ఎందుకు అని అంటే దేవుని శాసనం నువ్వు తినవద్దు అని చెప్పిన పండును నువ్వు తిన్నావు అని అంటే యూ విల్ డై. నేను చనిపోను అని భ్రమ పడవద్దు. ఇట్లనే ఉంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, నేను ఇంకా చిన్న పిల్లవాడని, నేను ఇంకా 30 సంవత్సరాలు జీవిస్తా, ఇంకా 20 సంవత్సరాలు జీవిస్తా. బట్ యూ విల్ డై. 930 సంవత్సరాలు జీవించిన ఆదాము ఈ డై. ప్రియులారా, దేవుని గ్రంథంలో మనుషుడు ఎందుకు చనిపోతున్నాడంటే రోమాపత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన చివరి వచనము, పాపం వలన వచ్చు జీతము మరణం. ఎందుకు మనుషుడు చనిపోతున్నాడు అనే జవాబును ఎప్పుడు చెప్పినాడంటే దేవుడు, బికాస్ ఆఫ్ సిన్. ప్రియులారా, నువ్వు పాపమును చేసినావు గనక, నీవు దేవుని ఎదుట చేయకూడదు క్రియను చేసినావు గనక యూ విల్ డై. చనిపోవటకు సిద్ధమైన మనిషి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఒక మాట ఉంది సార్. అక్కడ దేవుడు మనిషి ఎందుకు చనిపోయినాడు, వై డిడ్ హీ డై అని అంటే బైబిల్లో మాట్లాడుతున్న మాట 30వ అధ్యాయము. దేవుడు అంటాడు, మీ ఎదుట సీ ఐ హ్యావ్ పుట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. 15వ వచనం 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ 30:15. చూడుము, సీ నేడు నేను జీవమును, మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలు. See, I have set before thee this day life and good, death and evil అని అంటావు. నీ ఎదుట ఉంది. ఇప్పుడు నువ్వు చనిపోవని అనుకుంటున్నావేమో. I have set before you these two things, good and life. జీవము, మంచిదిని జీవమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, మరణమును దుష్టత్వమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఈవిల్ అంటే దుష్టత్వం. ప్రియుల, భయంకరమైన అక్రమము అని అంటారు. ఈవిల్ అంటే బైబిల్ గ్రంథంలో ఇట్స్ కాల్డ్ వికెడ్నెస్. పిల్ల, దేవుడు ఈ రెండు ఉంచి ఉన్నాను. నౌ ఐ కమాండ్ thee this day to love Jehovah thy God. ఈ దినమున నేను ఆజ్ఞాపించుచున్నాను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. యేసు క్రీస్తు ప్రభుని ఎరగని వాడు మరణంలో ఉన్నాడు. ప్రియుల, దేవుని శాసనం బయలుదేరింది మనిషి చనిపోవాలని, మనిషి మృతి చెందాలి అని దేవుని గ్రంథం మాట్లాడుతూ ఉంది. నువ్వు ఎంత గొప్పవాడమైనా, వాట్ ఎవర్ యూ మైట్ బీ, యూ విల్ డై వన్ డే. ఎక్కడికి పోతావు చనిపోయిన తర్వాత? వేర్ విల్ యూ గో ఆఫ్టర్ డైయింగ్? ప్రియుల, పరలోకానికి పోతావా, నరకానికి పోతావా, ఎక్కడికి పోతావు? వేర్ విల్ యూ గో? నువ్వు అనుకోవచ్చు, మా అమ్మ మా నాయన నమ్ముకున్నారు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతా వాళ్ళతో. నో, మీ అమ్మ మీ నాయన నిన్ను పట్టుకొని బస్ ఎక్కియవచ్చు, నిన్ను ట్రైన్ ఎక్కియవచ్చు, నిన్ను స్కూల్లో దింపవచ్చు, నేను ఇంట్లో దింపవచ్చు, నిన్ను తీసుకొని విమానంలో వెళ్ళవచ్చు. కానీ నిన్ను తీసుకొని పరలోకానికి మాత్రం వారు పోలేరు. వాళ్ళు నమ్ముకుని నిన్ను పరలోకానికి తీసుకుపోతారని భ్రమ. యూ విల్ డై అండ్ వేర్ విల్ యూ గో? వేర్ విల్ యూ ఎండ్? యూ విల్ ఎండ్ బిఫోర్ గాడ్. మనిషి చనిపోయి ఎక్కడ పోతాడు అని అంటే దేవుని ఎదుట నిలబడతాడంట. ఆదాము చనిపోయి 930 సంవత్సరాలు ఐ విల్ నాట్ డై అని అనుకున్నాడు. బట్ హీ డైడ్ అండ్ హీ స్టూడ్ బిఫోర్ గాడ్. చనిపోయి ఎక్కడ నిలబడంట? మనుషుడు ఒకసారి చనిపోయి ఆ తర్వాత దేవుడు దయచేసిన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఎదుట నిలబడుతుంది. యూ విల్ బీ. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను నిలబడను దేవుని ఎదుట, నాకు ఇష్టం లేదు, నేను రాను అని చెప్పడానికి కూడా లేదు. ప్రియులారా, మనిషి చనిపోగానే ఆటోమేటిక్గా ఆత్మ ఎట్లా వెళ్ళిపోతుందంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ వేరే చోటు లేదు దానికి. నీ ఆత్మ నువ్వు చనిపోయిన తర్వాత ఏ చోటుకు వెళ్ళదు నీ ఆత్మ. చాలా మంది చాలా కథలు చెప్తారు, దాని మీద సినిమాలు తీసినారు. నీ ఆత్మ ఇక్కడ తిరుగుతుంది, నీ ఆత్మ అక్కడ తిరుగుతుంది, నీ ఇంటికి పోతుంది, వాళ్ళ ఇంటికి పోతుంది, నీ స్నేహితులు అందరినీ చూసి పరలోకం. నో 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 మ్యాన్, వన్స్ హీ డైస్ అండ్ గోస్ అండ్ స్టాండ్స్ బిఫోర్ గాడ్. మనిషి చనిపోగానే ఎక్కడుంటాడంట? దేవుని సన్నిధిలో పోయి నిలబడతాడు. యూ విల్ గో అండ్ స్టాండ్. ఎట్లా నిలబడతావు? యూ విల్ ఫేస్ డెత్ అండ్ యూ విల్ గో అండ్ స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిలబడిన మనిషి తీర్పు కొరకై నిలబడతాడు. హీ విల్ స్టాండ్ బిఫోర్ గాడ్ యాజ్ అ క్రిమినల్ అనొచ్చు. తప్పు చేసిన వానిగా నిలబడతాం. భూలోకం పలికే పదం అదే. ప్రియులారా, దేవుని ఎదుట మనం ఎట్లా పోయి నిలబడతాం అంటే విల్ స్టాండ్ యాజ్ అ
క్రైమ్ చేసిన వారిగా నిలబడతాం. సమస్త వాటిని తీసుకొచ్చి దేవుడిని ఎదుట సాక్ష్యంగా నిలబెడతాడు. భూమి ఆకాశములు నీ కొరకై సాక్ష్యంగా నిలబడతాయి. నన్ను తీసుకొచ్చి నిలబడితే నీ కొరకు సాక్ష్యం ఏమంటారు? లేదు ప్రభు, ఆయన ఇది చేయలేదని చెప్పవచ్చు నేను. బట్ దెర్ ఇస్ నో ఆప్షన్ లైక్ దాట్. నీ కొరకై దేవుని కోర్టులోకి వచ్చి ఎవరు సాక్ష్యం చెప్తారంట? పరలోకం సాక్ష్యం చెప్తుంది, భూమి సాక్ష్యం చెప్తుంది, గాలి సాక్ష్యం చెప్తుంది, వెలుతురు సాక్ష్యం చెప్తుంది. ఇంకెవ్వరు కూడా నీ ఎదుట వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పిన చెల్లదు. అప్పుడు ఏం చేస్తావు? దేవుడు నీ గురించి విచారణ చేస్తే, ఇఫ్ గాడ్ ఎంక్వైర్స్ అబౌట్ యూ, వేర్ ఆర్ యూ? దేవుడు విచారణ మొదలు పెడితే నీ జీవితం ఎక్కడ అంతమవుతుందంట? నరకంలోనికే. బొమ్మలను వెంబడిస్తున్నావేమో, లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తున్నావేమో. when God says you come to me, 90వ కీర్తనలో నరులారా నా యొద్దకు రండి. He says, he commands ప్రియులారా. దేవుడు నిన్ను పిలిస్తే నిశ్చయంగా నువ్వు చనిపోతావు. అది దేవుని ఆజ్ఞ ప్రియులారా. You will die. చనిపోయిన నీవు ఎక్కడికి పోయి నిలబడతావు? పాపంలో ఉన్నవాడు నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీకు శిక్ష ఏందంట? నరకమే. ఇఫ్ యు ఆర్ ఇన్ సిన్, పాపంలో ఉన్న నరుడు దేవుని ఎదుటకు పోయి తీర్పు తీర్చబడి ఎక్కడ పడతాడంట? నరకంలో నీకు పడతాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే యేసుప్రభు మనం ఇప్పుడు 6వ అధ్యాయం యోహాను సువార్తలో అన్నాడు, ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అంట. ఈ భూలోకములో నువ్వు జీవించాలి అని అంటే యేసు ప్రభువే ఆహారం. ఆ వచనం చదువు 6వ అధ్యాయం యోహాను సువార్తలో మనం 58వ వచనం మనం చదువుకున్నాం. వి జస్ట్ రెడ్ ఇట్. అక్కడ అంటా ఉన్నాడు, this is the bread which has come down out of heaven, this bread shall live forever. ఈ ఆహారము ఎలాంటిదంట? This is forever ప్రియులార. ఈ ఆహారము మరి ఎల్లప్పుడూ జీవించును. 51వ వచనం, I am the living bread which has come down out of heaven. If anyone shall have eaten of this bread, he shall live forever. చదువు ఒకసారి తెలుగు 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారములు. యేసు ప్రభు అంటున్నాడు పరలోకం నుండి వచ్చిన ఆహారం. ఇప్పుడు దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వల ఎదుట పెట్టిన ఆహారం తింటే చచ్చిపోతారు అని అన్నాడు. నౌ గాడ్ సేస్, ఐ యామ్ a bread that has come out of heaven. పరలోకం నుండి వచ్చిన ఆహారం యేసు ప్రభు. ఆయనను భుజిస్తే నీకు మరణం లేదు. యేసు ప్రభువును భుజిస్తే యూ హ్యావ్ నో డెత్. మరణము నుండి బయటికి రావాలా, మరణము నుండి తప్పించుకోవాలంటే ఏం తినాలంట? కడుపులో బాగా నొప్పి ఉందయ్యా, ఏదన్నా ఒక టాబ్లెట్ చెప్పురాదు నా కడుపు నొప్పి కూడా. తినక ఆహా ఎంత బాగుంది, ఐఎమ్ రిలీవ్డ్ నా. అయ్యా నాకు తలకాయ బోర్డుగా ఉంది, గివ్ సంథింగ్ సో దట్ ఐఎమ్ రిలీవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నాకు ఏదైనా ఇయ్యి. ఎదుగో మనిషి చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఏమి ఇవ్వాలంట అతనికి? పరలోకము నుండి వచ్చిన ఆహారం యేసు ప్రభువును తింటే ఏమవుతావంట? మరణం నుండి తప్పించబడతావు. ఏ పడకలో ఉన్నాడు ఒక వ్యక్తి, చనిపోతా ఉన్నాడు, ఈజ్ అబౌట్ టు డై. ఆ చనిపోయే వ్యక్తికి ఎంత సిలైన్ ఇచ్చినా, ఆ చనిపోయిన వ్యక్తికి ఎన్ని మందులు ఎక్కించినా, కెన్ యూ స్టాప్ హిస్ డెత్ ప్రియులారా? ఆ మనిషి మరణాన్ని ఆపలేవు. ఆపగలిగేది ఒకటే, ఏంటంట? ద బ్రెడ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ హెవెన్ ప్రియులారా. పరలోకం నుండి దిగి వచ్చిన రొట్టె ప్రియులారా. ఆయన ఎవరంట? యేసు ప్రభు. యు వాంట్ టు లివ్, నువ్వు జీవించాలనుకుంటున్నావా? ఒకటే మాత్ర, దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ కెన్ ఈట్ ప్రియులారా. నువ్వు బతకాలి అని అనుకుంటే ఏం తినాలంట? రొట్టెని తినాలా. యేసు ప్రభు పరలోకం నుండి వచ్చిన ఆహారం ఆయన. యేసు ప్రభువును భుజిస్తే ఏమవుతుందంట? నువ్వు ఆనాడు తిని ఏమనుకున్నావంట? నేను చనిపోను అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు పరలోకం నుండి ఆయనే దిగి వచ్చి ఏమంటున్నాడంటే, ఇఫ్ యు ఈట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువును భుజిస్తే యూ విల్ లివ్ ప్రియులారా. జీవించాలనుకుంటున్నావా? యు వాంట్ టు లివ్ అ లైఫ్, సదాకాలం జీవించాలనుకుంటున్నావా? అదిగో రొట్టెను తిను. యేసు ప్రభు అనే ఒక గొప్ప దివ్యమైన రొట్టె పరలోకం నుండి దిగొచ్చు. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నీకు జీవం కావాలా? నేనే ఆహారం. ఐ యామ్ ద బ్రెడ్. యేసు ప్రభు దివ్యమైన వాడు పిల్ల. ఈ బ్రెడ్ ఎట్లాంటిది? పులిసిపోలే ఈ బ్రెడ్, వాసన రాలే ఈ బ్రెడ్. ఈ బ్రెడ్ ఎంతో ఫ్రెష్గా 2022 సంవత్సరాలైనా కూడా దిస్ బ్రెడ్ ఇస్ వెరీ ఫ్రెష్
యేసు ప్రభు ఎలాగునంటే ఇట్స్ హైజీనిక్, ఎలాంటి కాలుష్యం లేని బ్రెడ్ పురిలా. 2020 years. ఆదాము ఎన్ని సంవత్సరాలు పండుని దీన్ని బతికినాడంట? 930 years, బట్ హీ డైడ్. కానీ యేసు క్రీస్తును ఆ బ్రెడ్ పరలోకం నుండి ఎన్ని సంవత్సరాలు ఏంటంట? 2020, 2020 సంవత్సరాల నుంచి ఈ ఆహారం తింటున్న వారందరూ కూడా ఏమైనారంట? జీవించుతూనే ఉన్నారు. ఎన్ని ఆత్మలు భుజించినాయో. హౌ మెనీ సోల్స్ హ్యావ్ టేస్టెడ్ దిస్ బ్రెడ్ పిల్లల. మీరు ఇంకా ఏదైనా తింటే చనిపోతారు. యూ విల్ డై, బట్ దిస్ ఇస్ అ బ్రెడ్ విచ్ ఇస్ కమ్. దెర్ ఇస్ నో, ఇందులో ఏ విషము లేదు, ఎలాంటి కల్మషము లేదు, అపవిత్రత లేదు, ఆరోగ్యమును జీవమును ప్రసాదించగలిగే ఆహారం బ్రదర్. హౌ వండర్ఫుల్ దిస్ బ్రెడ్ ఇస్ ఫర్ 2020 బ్రదర్. 2020 సంవత్సరాలు ఒక ఆహారం ఇంత తాజాగా ఉందంటే, ఎస్, ఇట్ ఇస్ నౌ సో ఫ్రెష్ టు యూ. ఈరోజు ఈ గడియ వినుచున్న నీవు, యూ సీ ద ఫ్రెష్నెస్ ఆఫ్ దిస్ బ్రెడ్. యేసు ప్రభులో పాపము లేదు కనుక ఇట్ ఇస్ వెరీ ఫ్రెష్ పిల్ల. యేసు ప్రభులో ఎలాంటి మరి మచ్చరము లేదు, యేసు ప్రభులో ఎలాంటి దుర్గంధము లేదు పిల్ల. హీ వాజ్ పర్ఫెక్ట్, హోలీ, బ్లేమ్లెస్, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రియుల. హీ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. యేసు ప్రభు అంత చక్కగా ఈ భూలోకములో మనుషుడు భుజించగలిగే చక్కని ఈ ఆహారం తింటే యూ విల్ లివ్. కనుక ప్రియ స్నేహితుడా, వుడ్ యూ వాంట్ టు లివ్? మరణము నుండి తప్పించుకొని జీవించాలంటే ఈట్ ద బ్రెడ్ ప్రియుల. యేసు ప్రభు అనే ఆహారమును భుజిస్తే ఎన్ని రోజులు జీవిస్తామయ్యా అంటే చిరకాలం. ఎవర్ లాస్టింగ్ లైఫ్ ప్రియులార. దెర్ ఇస్ నో డెత్. చనిపోయిన పరలోకం. చనిపోయి నీ దేహం పాతి పెట్టబడినప్పుడు దేవుడు వచ్చి ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళి విమోచించి తనతో పాటు తన రాజ్యంలోనే పెట్టుకుంటాడు. ఇటర్నల్ లైఫ్. దేవుని దగ్గర మనిషి ఎట్లా వచ్చి నిలబడతాడంట? చిరకాలం, సదాకాలం పాపము లేని వాని అని నిలబడతాడు. గాడ్ వాంటెడ్ మ్యాన్ టు కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ హిమ్. ఆయన ఎదుటకు వచ్చి నిలబడాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. ఈ సాయంకాలం విల్ యూ మేక్ అ డెసిషన్ సేయింగ్ దట్ yes, I will stand before God forever living. ఫర్ లివింగ్. నేను దేవుని కొరకు చిరకాలం నిలబడతాను. ఐ విల్ ఈట్ దిస్ బ్రెడ్. నా చేతిలో ఆ రొట్టె యేసు ప్రభు వారు ప్రకటించబడతా ఉన్నారు. యు వాంట్ టు ఈట్ దట్ బ్రెడ్, దేర్ ఇస్ లైఫ్. రెండో మాట భాగం మనం చదువుకున్నాం, లేవియాకాండం 16వ అధ్యాయం 1-2. ఇక్కడ దేవుడు తన ప్రజలతో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఇఫ్ యు కమ్ బిఫోర్ మీ యు విల్ డై. మాటి మాటికి నా దగ్గరికి రావద్దు. ఏదైనా తోటలో ఏమన్నాడంటే, నువ్వు పండును తింటే చనిపోతావు అని అన్నాడు. అది ఇక్కడ దేవుడు ఇంకొక సాక్ష్యం ఏం మాట్లాడుతున్నాడంటే, అహరోనుతో మాట్లాడుతున్నాడు, యాజకునితో మాట్లాడుతూ ఉన్నాడు. యాజకుడు ఎవరు అంటే, దేవుని చేత విమోచింపబడి దేవునికి అర్చనలు నడిపించేవాడు, దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి కృతజ్ఞతలు సమాజ తరపున మాట్లాడేవాడు. ఇప్పుడు ఎవరు యాజకులు అంటే, యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి యాజకుడే పిల్లలు. ఎవ్రీ మ్యాన్, యేసు క్రీస్తు ప్రభుని నన్ను విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి యాజకుడు. అయితే ఇక్కడ ఈ యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, thou shall not come before me every time. ఆయన శాసనం ఎలా ఉంది అంటే, speak unto Aaron thy brother that he come not at all times into the sanctuary inside the veil before the mercy seat which is upon the earth, that he die not. He die not. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఈ శాసనాలు ఎందుకు ఇచ్చినాడు? అక్కడ తింటే చచ్చిపోతాడు, ఇక్కడికి లోపలికి వస్తే యూ విల్ డై. మై ఫ్రెండ్, దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థం కావడానికే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట ఒక మనిషి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పినాడు అని అంటే, అంతకు మునుపు మరి 10వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏం జరిగింది లేవియాకాండం అంటే, అక్కడ నాదాబు, అబీయు ఇద్దరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ పోయినారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం తీసుకుపోయినారంట? వారి ధూపార్తిని తీసుకున్నారు, వారు అందులో అగ్నిని పెంచినారు, అందులో సాంబ్రాణిని వేసినారు. అండ్ దేవునికి అన్య అగ్నిని తీసుకొచ్చినారు. దేవుని ఎదుట యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నవాడు మరణించకుండా నిలబడాలంటే అన్య అగ్నిని తీసుకొని రాకూడదు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఇఫ్ యూ హ్యావ్ స్ట్రేంజ్ థింగ్స్, యేసు ప్రభుని నమ్ముకున్నాం మేము,
బాప్తిస్మం తీసుకున్నాం మేము, బైబిల్ చదువుతున్నాం మేము, పాటలు పాడుతున్నాం మేము, అయితే నీ దగ్గర అన్య అగ్ని ఉందేమో, స్ట్రేంజ్ థింగ్స్ ఉన్నాయేమో, యేసు ప్రభుని నమ్ముకున్నాక కూడా పాప జీవితం వదిలిపెట్టలేదేమో. డూ యూ హ్యావ్ స్ట్రేంజ్ థింగ్స్ విత్ యూ? వీళ్ళ దగ్గర ఏముందంట? 10వ అధ్యాయంలో ఉంది, మొదటి 3 వచనాలు చదవబాయ్. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని, వీరు ఏం చేసినారు? తమ ధూపార్తులను, దేవుడిచ్చిన ధూపార్తులను, తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి, వాటిలో ఎక్కడి నుంచి వచ్చింది నిప్పు? నిప్పుల నుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, వాటి మీద ధూప ద్రవ్యమును వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని యెహోవా తన వారికి ఆజ్ఞాపించని, విచ్ గాడ్ డిడ్ నాట్ కమాండ్ దెమ్. దేవుడు చెప్పని అన్య అగ్నిని తీసుకొని ఎక్కడికి వచ్చినారంట? దే వాంటెడ్ టు కమ్ బిఫోర్ గాడ్. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్ అంటా ఉంది నీ నోట బూతు మాటలైనా కూడా రాకూడదు అని అంటది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మనం సహోదరులంగా, దేవుని పిల్లలంగా పిలువబడిన మన జీవితాల్లో పోకిరి మాటలు మన పెదవుల మీదకి రావద్దు అని అంటాం. అల్లరి మాటలు మన జీవితంలో రావద్దు. యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు మరణంలో ఉన్న నీవు జీవంలోనికి దాటినావు. ఇప్పుడు నౌ ఇఫ్ యు కమ్ విత్ స్ట్రేంజ్ థింగ్స్ పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇఫ్ యు కమ్ బిఫోర్ గాడ్ విత్ స్ట్రేంజ్ థింగ్స్, ఇప్పుడే వస్తున్నావు అన్న టీవీ ఆఫ్ చేసి పరిగెత్తకుండా ప్రార్థనకు వస్తే నీ దగ్గర ఏముంటుంది? వాట్ విల్ యూ హ్యావ్ విత్ యూ పిల్లర్? ప్రార్థనకు రండిరా టైం అవుతుంది అనగానే ఏం చేస్తారంట? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వస్తారు. వాట్ డూ యూ హ్యావ్? ఏం తీసుకొని వస్తున్నావు? అన్య అగ్ని ప్రియుల, దేవుడు కమాండ్ చేయని పదార్థాలు నీ దగ్గర ఉన్నాయి. ఏమైతావంట? యు విల్ డై ఇఫ్ యు కమ్ లైక్ దాట్ పిల్లల. దేవుని ఎదుట అలాంటి ప్రవర్తన కలిగి, అలాంటి జీవితం కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే వాట్ విల్ హ్యాపన్? నువ్వు చనిపోతావు. వీళ్ళు ఏం చేసినారంట? వాళ్ళ ధూపార్తే అది, వాళ్ళ అగ్ని అది, వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ సామ్రాణి వాళ్ళు తీసుకొని దేవుని ఎదుటకు వచ్చారు. విచ్ గాడ్ డిడ్ నాట్ కమాండ్. దేవుడు చెప్పలేదు ప్రియుల నేను లోకంతో సాంగత్యం చేయి, దేవుడు అనలేదు నువ్వు లోకంలో నడువు, దేవుడు అంటున్నాడు నువ్వు లోకంలో నడిచినట్టుగా సాగు అని దేవుడు చెప్పడం లేదు. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నవాడు వాట్ ఈస్ ద స్ట్రేంజ్ థింగ్ డూ యూ హ్యావ్? యేసు క్రీస్తు ప్రభును లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నాను? హౌ ఆమ్ ఐ? మేము యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నప్పుడు భూలోకములో మరి అనేకులు మరి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని సాగిన వారు ఉన్నారు. ఇప్పుడు గడ్డాలు పెంచుకుంటే ఏమనేటోళ్ళం అంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే గడ్డం ఎందుకు పెంచినవు రా అని. ఎందుకు పెంచుకోకూడదు అంటే, క్రైస్తవుడు అని చెప్పడానికి వాట్ ఈస్ నిదర్శనం ఏంది నీ జీవితంలో? సాధువులు గడ్డం పెంచినారు, సీకులు గడ్డం పెంచినాడు, ముస్లింలు గడ్డం పెంచినారు. యేసు ప్రభుని నమ్ముకునే నీకేం తేడా ఉంది? ఇంకా స్ట్రేంజ్ థింగ్స్ పిల్లలు ఇవే. అన్య అగ్ని అంటే స్ట్రేంజ్ థింగ్స్ బ్రింగింగ్ బిఫోర్ గాడ్ పిల్లలు. జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు వాడు, నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకుని వచ్చినావు. యూ హ్యావ్ స్ట్రేంజ్ థింగ్స్ పిల్లలు. వాడు టీ షర్ట్ వేసుకున్నాడు, నువ్వు టీ షర్ట్ వేసుకున్నావు. ఆమె లిప్స్టిక్ పెట్టింది, నువ్వు లిప్స్టిక్ పెట్టినావు. యూ హ్యావ్ స్ట్రేంజ్ థింగ్స్. దేవుని ఎదుట వెక్కిరింపులు కాదు, వెక్కిరింపు చేష్టలు కాదు, వీళ్ళు చేసినదే. దే బ్రాడ్ స్ట్రేంజ్ థింగ్స్. దే హ్యాడ్ దేర్ ఓన్ సెన్సర్. వారి ధూపార్టీ తీసుకొచ్చినారు, వాళ్ళ అగ్ని తెచ్చుకున్నారు, వాళ్ళ సామ్రాజ్యం తెచ్చుకున్నారు. ఆల్ దిస్ ఈజ్ స్ట్రేంజ్ థింగ్స్. నేను చెప్తుంటే నవ్వొస్తుందేమో. దేవుని ఎదుటకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు రాకూడదు, ఇవన్నీ తీసుకొని దేవుని దగ్గరికి రావద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకు మునుపు నీ జీవితం ఎట్లా ఉంది? యువర్ ఇన్ డెత్ పిల్లల, మరణంలో ఉండి, మరణపు ఇష్టమైన లోకములో పాపములో ఉండి చనిపోయిన నీవు, దేవుడు యేసు క్రీస్తు ప్రభు రూపమున ఈ భూలోకమునకు వచ్చి నిన్ను బ్రతికించినవాడు, ఆయనను భుజించిన వాడు, ఆయన స్వీకరించిన వాడు, ఆయన విశ్వాసం ఉంచిన వాడు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దాటిన నీవు ఇఫ్ యూ హ్యావ్ స్ట్రేంజ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ పిల్లలు, ఆ నాదాబు అవియు ఏమేసినారంట? దే డిడ్, గాడ్ డిడ్ నాట్ కమాండ్ దెమ్ పిల్లలు. ఏం జరిగిందంట? ఫైర్ ఫ్రమ్ గాడ్ అని రాయబడింది. కింద వచ్చిన 3వ వచనం తర్వాత ఏం లేవు? యెహోవా సన్నిధి నుండి. ఎక్కడి నుంచి వచ్చిందంట? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అక్కడ ఏం రాదు ఇంగ్లీష్లో ఏమన్నా? డివోర్డ్ అంటే మింగివేసింది అని అర్థం. కాల్చడం అంటే కాలిపోతాడు. డివోర్డ్ అంటే భస్మం అయిపోయినారు ఒక సెకండ్లో, అంతే. డివోర్డింగ్ దెమ్. తోడేళ్ళు వచ్చి నన్ను మింగివేసిందయా అంట. మింగివేయడం అంటే ఏ ఆనవాళ్ళు లేకుండా
ఉండడం. దేవుని పిల్లలకు అంత భయంకరమైన శిక్ష దేవుడు ఇచ్చినాడు అంటే ఎస్, ఈ దేవునితో బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవా కార్యములను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. దేవుని కార్యములను నిర్లక్ష్యము చేయుట దేవుని పిల్లలంగా. హౌ am I? మంచిగా సూట్ వేసుకోండి, టై వేసుకోండి, మంచి పట్టు చీరలు కట్టుకోండి, మంచి డ్రెస్ వేసుకోండి, చక్కగా రండి దేవుని దగ్గరికి. షో ద వరల్డ్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ వెరీ బ్రైట్ ఫర్ జీసస్. యేసు ప్రభు నమ్ముకున్న నేను ఎంత చక్కని వాడనో చూడండి, నా జీవితంలో యేసు ప్రభు మేలు చేసినాడు. ఐ హ్యావ్ థింగ్స్ ఫర్ గాడ్. నా పెదవుల పైన ఏముందంట? దయారసము పోయబడినది. నా పెదవుల పైన ఏముందంట? జిహ్వాబలం ఉంది. నా పెదవుల పైన ఏముందంట? దేవుని కీర్తి నా పెదవుల పైన రాయబడింది. కమ్ విత్ ఆల్ ద డిగ్నిటీ దట్ గాడ్ వాంట్స్ యూ టు కమ్. ఇఫ్ యూ డోంట్ కమ్ ఇన్ ద డిగ్నిటీ ఆఫ్ గాడ్, దేవుడు ఏర్పాటు చేసిన వెలుగులో నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ఏమవుతావంట? యూ విల్ డై. ఆత్మీయంగా చనిపోతావు ప్రియుల. శారీరకంగా బాగుంటావు, చూడడానికి అందంగా కనబడతావు, బాగా రమ్యంగా ఉంటారు, చూసిన వానికి ఆకర్షణీయంగా ఉంటావు. గాడ్ సేస్ యూ ఆర్ బ్రింగింగ్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అండ్ ఫైర్ కేమ్ ఫ్రమ్ గాడ్. దేవుడు తీర్పు తీరిస్తే ఎక్కడ పోయి పడిపోతావంట? మంచం మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీ జీన్స్ ప్యాంట్. అప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఇంకా అవుతావు, బట్టలు లేకుండా పండుకోవాలి మంచం మీద. అప్పుడు నీ లిప్స్టిక్లు ఏమవుతాయి? అప్పుడు లిప్స్టిక్ పెట్టదు, కనీసం నీళ్ళు కూడా లోపలికి పోవాలి కదా మంచం మీద పడుకుంటే. నెవర్ హ్యావ్ సచ్ థింగ్స్ పిల్ల. ఇప్పుడు బాగుంటుంది. నేను ఎవరిని కించపరిచి మాట్లాడాను. స్ట్రేంజ్ థింగ్స్ ఫర్ గాడ్. అన్య అగ్నిని తీసుకొని వచ్చినాడు. అన్య అగ్ని నా జీవితంలో ఉంటే ఐ విల్ డై. ఎలాంటి మా పడకలో ఉంటానంటే చచ్చిపోయే వరకు పడకలోనికి వెళ్తాను. బికాస్ గాడ్ బ్రింగ్స్ డెత్. ఆ డెత్ ఎలాంటిదంటే ఆత్మ సంబంధమే. యేసు ప్రభుని నమ్ముకున్నాక నీకు మరణం లేదు ఇక. యూ విల్ నాట్ డై. కానీ ఆత్మ సంబంధమైన క్రియలు చనిపోతాయి, దేవుని కొరకు ఉండదు. మై ఫ్రెండ్, మన ఇంట్లో టీవీలు ఉన్నాయేమో, బీ కేర్ఫుల్. ఫోన్స్ ఉన్నాయేమో, బీ కేర్ఫుల్. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాయంట? అన్య అగ్నిని తీసుకొని రావడానికి ఆస్కారం అవుతాయి. ఈ డ్రెస్ బాగుంది, టిక్ చేయి. ఈ షూ బాగుంది, టిక్ చేయి. మంచిది. టికింగ్ ఆల్ ద థింగ్స్ విల్ టికిల్ యువర్ స్పిరిచువల్ లైఫ్. గిదగిదలు పెడతాయి నీ ఆత్మీయ జీవితంలో, దురద చెవులు పెడతాయంట. బైబిల్లో మొదటిది 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. చదువు ఒకసారి ఆ మాట. 2వ వచనం అనుకుంటా. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. ఇఫ్ యూ డూ గాడ్స్ థింగ్, ఈ మాటలు చెప్తుంటే నీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ దురద చెవులు ఉంటే మాత్రం యూ విల్ చాలా కష్టపడతారు. 3వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మంచి మాటలు, స్ట్రేంజ్ అగ్ని నీ దగ్గరికి రాకూడదు. అన్య అగ్ని నీ దగ్గర రాకుండా మనుషులు ఎట్లా తయారంటే హితబోధను సహించక దుర్ద చెవులు గలవారై స్వకీయ దురాశలు, తనకు ఆశ, ఆ ఆశ ప్రకారం ఉన్నాడు వాళ్ళని ఇష్టపడతాడు. కనుక ప్రియ స్నేహితుడా, మనుషుడు అనుకున్నాడు తింటే చావని అనుకున్నాడు, కానీ చనిపోయినాడు. యేసు ప్రభు వచ్చినాడు, జీవమును తీసుకొని వచ్చినాడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ దగ్గర అన్య క్రియలు ఉన్నాయేమో, లోకపు వాసుల యొక్క క్రియలు ఉన్నాయేమో, యేసు క్రీస్తు ప్రభుని గురించిన గొప్ప క్రియలు నీ దగ్గర లేవేమో. చేంజ్ యువర్ లైఫ్. దిస్ ఇస్ ద టైం పిల్లలు. యేసు క్రీస్తు ప్రభు నీకు ఎందుకు ఇచ్చినాడు ఈ సమయం అంటే టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితమును మార్చుకోవడానికి యేసు క్రీస్తు ప్రభు వారి దేవుడి మాటల్ని వినిపిస్తున్నాడు. అన్య అగ్ని ఏమైనా ఉందో మాటి మాటికి నా దగ్గరికి రావద్దు అంటే వీళ్ళు ఏమనుకున్నారు? ఏం కాదు పోదామని పోయినారు. దేవుడు ఎందుకు వారికి ఆ ఆజ్ఞ ఇచ్చినాడు? మాటి మాటికి నా దగ్గరికి వస్తే చనిపోతావంటే బికాజ్ యు ఆర్ నాట్ రైట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం అది ఎట్లా ఉంటుంది అంటే, అరే చర్చ్ పరిగెత్తని పోయి పరిగెత్తుకుంటే క్లాస్లో కూర్చొని కాదు దేవుని దగ్గరికి రావడం అంటే. దేవుని దగ్గరికి రావడం అంటే నీ జీవితంలో సరి చేసుకుంటూ రావాలి. దేవుని దగ్గరికి రావాలంటే యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ లైఫ్. టైం అయిపోయింది, ఉద్యోగం పోయి బయోమెట్రిక్ కొత్తకపోతే, నేను ఫింగర్ ప్రింట్ పెట్టకపోతే నాకు రాదని పరిగెత్తుకుంటూ పోతాం. నాట్ లైక్ దాట్ పిల్లలు దేవుని ఎదుటకు రావడం. అందుకే దేవుడు అన్నాడు, అలాగూ రావద్దు, మీరు వస్తే చనిపోతారు. కమ్ ఇన్ అ డిగ్నిఫైడ్ వే. ఒక గొప్ప అలంకరణతో రండి. ఆ అలంకరణ యేసు ప్రభు, యేసు క్రీస్తు ప్రభు అనే అలంకరణ. యేసు ప్రభు ఎలాంటి అలంకరణ లేదు, ఆయన చూడనులని వానిగా మారిపోయినాడు. యేసు ప్రభు హీ వాస్ నథింగ్ టు బీ కామ్లీ ప్రియులర్. కానీ దేవుడు అన్నాడు, హీఈస్ అ లిలీ ఆఫ్ ద వ్యాలీ. 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు. ఆయన ఏ పార్లర్కి వెళ్ళలేదు,
ఏ బ్యూటీ షాప్కి వెళ్ళాలి. హీ వాజ్ సో కామ్లీ ఫర్ గాడ్. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కొరకై అన్ని అగ్నిలను మనం మన దగ్గర పెట్టుకోకూడదు. నమ్మకపోతే యేసు ప్రభు అనే బ్రెడ్, యేసు ప్రభు అనే ఆహారం మన దగ్గర భుజిస్తా. యూ విల్ నాట్ డై. ఇఫ్ యూ వాంట్ టు డై స్పిరిచువల్లీ, బ్రింగ్ స్ట్రేంజ్ థింగ్స్. దేవుడి మాటలు మన కొరకై దీవించున్నారు. ఆమేన్.